ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ టికెట్స్ బ్లాక్ అయ్యాయి. ఐపీఎల్ ఫైనల్ కు ఇవాళ రాత్రి జరగబోయే సెకండ్ క్వాలిఫైర్ మ్యాచ్ కు 21న జరిగే ఫైనల్ కు లింక్ ఉంది. ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ విజేత ఎవరో తేలే వరకు ఐపీఎల్ ఫైనల్ టికెట్లు అమ్మే అవకాశం లేదు. ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికీ మొత్తంగా 14,000 టికెట్లు మాత్రమే అమ్మారు. ఫైనల్ కోసం 12,000 టికెట్లు కావాలని ఫ్రాంచైజీ ఓనర్స్ కోరడంతో బీసీసీఐ దానికి అంగీకరించింది. హెచ్సీఏ కూడా అనధికారికంగా ఎలాంటి టికెట్లు అమ్మడం లేదు. మొత్తం టికెట్స్ అన్ని బ్లాక్ అయిపోవడంతో ఫైనల్ మ్యాచ్ ని చూస్తామా లేదా అన్న టెన్షన్ పట్టుకుంది క్రికెట్ అభిమానులకు. ఒకవేళ ముంబై ఇండియన్స్ టీం కేకేఆర్ చేతిలో ఓడితే మాత్రం అర్ధరాత్రి నుంచే టికెట్ల అమ్మకాలు మొదలవుతాయి. అలా కాకుండా ముంబై గెలిచి ఫైనల్ చేరిందంటే మాత్రం టికెట్ల అమ్మకాలు ఉండనట్టే. ప్రతిష్టాత్మక ఫైనల్ కు ముందు ఈ పరిస్థితిని తట్టుకోలేని హెచ్సీఏలోని కొందరు పెద్దలు బెంగళూరుకు చెక్కేశారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశారు. అసలు 2 రోజుల కిందటి నుంచి ఐపీఎల్ ఫైనల్ టికెట్ల కోసం ఆన్లైన్ వెబ్సైట్ కు అతుక్కుపోయారు ఫ్యాన్స్. కొందరు మాత్రమే టికెట్లను సొంతం చేసుకున్నారు. చాలా మందికి ఆ ఛాన్స్ దక్కలేదు. అయితే ఈ టికెట్లను ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేసినట్లు హెచ్సీఏలోని కొందరు అనధికారికంగా చెబుతున్నారు. అటు టికెట్ల కోసం సికింద్రాబాద్ లోని జింఖానా స్టేడియం దగ్గర వందలాది మంది క్రికెట్ అభిమానులు టికెట్లను కొనడానికి పడిగాపులు కాస్తున్నారు. ఏదేమైనా ముంబై కోల్కతా నైట్ రైడర్స్ ఫలితం మీదే ఫైనల్ టికెట్ల అమ్మకాలు ఆధారపడ్డాయి. రాక హైదరాబాద్ కు ఐపీఎల్ ఫైనల్ ను నిర్వహించే అవకాశం వచ్చింది. దీంతో మ్యాచ్ ను స్టేడియంలో కూర్చుని చూడొచ్చని సగటు క్రికెట్ అభిమానులు ఆశపడ్డారు. కానీ ఫ్రాంచైజీ ఓనర్స్ బీసీసీఐ తీరుతో క్రికెట్ ను పిచ్చిగా అభిమానించే వారికి అవకాశం మిస్ అవుతోంది. ఐపీఎల్ ఫైనల్ టికెట్ల అమ్మకాలను ఉద్దేశపూర్వకంగానే ఆపివేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, చెప్పండి, ఫైనల్ మ్యాచ్ టికెట్స్ ని బ్లాక్ చేశారన్న వార్తల్లో నిజమెంత? హైదరాబాద్ లో తొలిసారిగా జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టికెట్ల అమ్మకాల్లో మాత్రం పూర్తి స్థాయిలో గందరగోళం నెలకొంది. ఎందుకంటే ఈరోజు గత 2 రోజుల కిందటే టికెట్ల అమ్మకాలు ఓపెన్ చేసినటువంటి ఒక వెబ్సైట్ వాళ్ళు చూస్తున్నాం. దాదాపు ఒక 3 గంటల్లోనే దాదాపు 10 చాలా టికెట్లు అమ్ముడుపోయాయని చెప్పి వెబ్సైట్ ఆన్ చేసినా గానీ దొరకనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంటర్నల్ గా మాత్రం దాదాపు మొత్తం 12,000 టికెట్లను మాత్రమే అమ్మకాలు జరిగాయి. అది కూడా 2 దశల్లో జరిగాయని చెప్పి కూడా మనకున్నటువంటి సమాచారం. మొదట 10,000 టికెట్లు అమ్మారు, ఆ తర్వాత 2,000 టికెట్లను మాత్రమే అమ్మారు. అయితే స్టేడియం కెపాసిటీ మొత్తం 35,000 ఉండగా అందులో కేవలం 12,000 టికెట్లు మాత్రమే అమ్మడంతో మిగిలిన టికెట్లు ఏమయ్యాయి అన్న దానికి సంబంధించి కూడా అభిమానులు ఆరా తీయడం జరిగింది. అయితే విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 12,000 టికెట్లను దాదాపు ఒక ఫ్రాంచైజీ దీన్ని మొత్తం అంతా బ్లాక్ చేశారని కూడా మనకున్నటువంటి సమాచారం. ఎందుకంటే 800 రూపాయలు, 1,200, 1,500 రూపాయల టికెట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. మిగిలినటువంటి టికెట్లు ఏదైతే 4,000, 7,000 రూపాయలు అలాగే బాక్స్ టికెట్లు ఉంటాయి చూడు, ఈ బాక్స్ టికెట్లన్నీ కూడా ఇంకా అమ్మకం కాలేదు. ఒక ఫ్రాంచైజీ ఇచ్చినటువంటి అల్టిమేటం ఆధారంగానే మొత్తం ఈ టికెట్ల అమ్మకాలన్నీ కూడా నిలిచిపోయాయని చెప్పి కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. మరి ఈ రోజు రాత్రి జరగబోతున్నటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో దాని ఫలితం ఆధారంగా కూడా టికెట్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ లో టికెట్లు అమ్ముతున్నటువంటి సంస్థ మాత్రం ఎప్పుడు క్లిక్ చేసినా గానీ టికెట్లు ఆల్రెడీ అమ్ముడైపోయాయని చెప్పి తప్పుడు సంకేతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ప్రతిభ, అయితే ఒక వెబ్సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు అన్నారు కదా, మరి అలా ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా? మనం చూస్తున్నాం ఆ విజువల్స్ లో టికెట్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని క్లిక్ చేస్తే ఆ క్లిక్ ఆధారంగా మొదట మనకి బ్లూ, ఆరెంజ్, పర్పుల్ కలర్ లో టికెట్లు ఉన్నట్టుగా కనిపిస్తాయి. తీరా చూస్తే మాత్రం ఎర్రర్ వస్తుంది. ఆ తర్వాత టికెట్స్ అమ్మకాలు అయిపోయాయన్నటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో అభిమానులు విస్తుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు తొలిసారిగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ కి ఇంకా టికెట్లు అమ్మాలనుకున్నారు. కానీ ఆ టికెట్లన్నీ మొదట అమ్మేసి ఆ తర్వాత బ్లాక్ చేయడం పట్ల కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జింఖానా స్టేడియం దగ్గర కూడా చాలా మంది అభిమానులు ఉదయం నుంచి టికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అది బీసీసీఐ అధికారికంగా అవకాశం ఇచ్చినటువంటి ఆ వెబ్సైట్ సంస్థ వాళ్ళు మొత్తం కొన్ని టికెట్లు మాత్రమే అమ్మి మిగిలిన టికెట్లను అమ్మలేదని చెప్పేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా హెచ్సీఏ పెద్దలు కూడా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి వెబ్సైట్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే పెద్దలు ఆడుతున్నటువంటి గేమ్ లో అభిమానులు బలవుతున్నటువంటి మాట వాస్తవంగా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ దినకర్.